వైసీపీ అధినేత జగన్ కష్టాల్లో ఉన్నారా? అందుకే నంద్యాల ఉప ఎన్నిక టికెట్ను శిల్పా మోహన్ రెడ్డి అడిగిన వెంటనే ఇచ్చేశారా? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. నంద్యాల టికెట్ కోసం అనేక మంది పోటీ పడినా జగన్ ఆర్థిక కష్టాలే శిల్పాకు టికెట్ వెంటనే రావడానికి కారణాలని చెబుతున్నారు. జగన్ ఆస్తుల్లో కొన్నింటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే సీజ్ చేసింది. జగన్ పెట్టే ప్రతి పైసాకు వివరాలను చెప్పాల్సి ఉంటుంది. దీంతో జగన్ గత కొంతకాలంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈలోపు నంద్యాల ఉప ఎన్నిక రావడంతో వాస్తవానికి పార్టీ కోసం పనిచేస్తున్న రాజగోపాల్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని జగన్ తొలుత భావించారట. అయితే ఉప ఎన్నిక ఖర్చును పార్టీ ప్రస్తుతం భరించే స్థితిలో లేదు. దీంతో శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల ఖర్చు మొత్తం తానే భరిస్తానని చెప్పడంతో టిక్కెట్ను కన్ఫర్మ్ చేస్తూ జగన్ సత్వరమే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు ప్రచారంపైనే దృష్టి పెట్టారు. నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాకముందే వేడెక్కింది. 2 పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో దాదాపు 3 నెలల ముందు నుంచి అక్కడ ఎన్నికల వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. మరోవైపు అధికార పార్టీ అక్కడ అన్ని తాయిలాలను ప్రకటిస్తుంది. ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడిని పరిస్థితి తెలుగుదేశం పార్టీది. ఎలాగైనా నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న అధికార పార్టీ ఎన్ని కోట్లు కుమ్మరించడానికైనా సిద్ధమవుతోంది. దీంతో అధికార పార్టీని ఆర్థికంగా తట్టుకోవాలంటే శిల్పాకు మించిన అభ్యర్థి లేడని జగన్ భావించారు. శిల్పా కూడా ఎన్నికల వ్యయం మొత్తం తానే భరిస్తానని చెప్పడంతో రాజగోపాలరెడ్డిని కాదని శిల్పాకు టికెట్ ఇచ్చారని తెలుస్తోంది. వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నిక సెప్టెంబర్ నెలలోగా జరపాల్సి ఉంది. అంటే జూలై నెల నుంచే ఎన్నికల వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. దాదాపు 3 నెలల ఖర్చు అంటే 2 పార్టీలకు తడిసి మోపిడంత అవుతుంది. దీని కారణంగానే జగన్ ఖర్చు విషయంలో ఆలోచించి శిల్పాకు టిక్కెట్ ఇచ్చారంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు 2019 ఎన్నికలకు ఎలా వెళ్లాలన్న ఆందోళనలో ఉన్నారు.